అన్వేష్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. వైజాగ్లో విహెచ్పి నుంచి కేసు నమోదైంది, మరోవైపు గుంటూరులో నమోదైంది, హైదరాబాద్లో నమోదైంది. ఇక్కడ కరాటే కళ్యాణి గారు కూడా ఈ విషయానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఇలా పెద్ద ఎత్తున కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. గరికపాటి గారి అభిమానులు కొంతమంది కేసులు నమోదు చేస్తున్నారు, విహెచ్పి నుంచి కేసులు నమోదు చేస్తున్నారు. భారతదేశాన్ని నోటుకొచ్చినట్లుగా తూలనాడుతున్నాడు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు అని కేసులు నమోదు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే 14 ఏళ్ల ఒక బాలిక మీద డబ్బులు ఇచ్చి నేను అనుభవించానంటూ అతను కొన్ని కామెంట్స్ చేశాడు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు. ఇప్పుడు అవి కూడా చాలా సంచలనంగా మారుతున్నాయి. ఒకప్పుడు ఇదే ఆర్టీవీ కూడా మేము కూడా అన్వేష్తో మాట్లాడాం, అన్వేష్ని సపోర్ట్ చేసాం. ఎప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అతను ఇనిషియేషన్ తీసుకున్నప్పుడు స్టిల్ అతను చేసిన పద్ధతిని మేము సపోర్ట్ చేయలే. ద వే అతను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన వాళ్ళని మాట్లాడిన విధానం గురించి కానీ వాటిని ఎప్పుడు మేము సపోర్ట్ చేయలే. బట్ ఆ ఇనిషియేషన్ని మేము కొంత అప్రిషియేట్ చేసాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, మొదటి నుంచి అతని భాష, అతని తీరు ఎప్పుడూ సరిగా లేదు. వేరే దేశాలన్నీ తిరిగి ఆ దేశాలే గొప్ప, భారతదేశం వేస్ట్ అని చెప్పి మాట్లాడడం, లేదంటే వేరే హీరోల అభిమానులందరూ పనికిమాలిన వాళ్ళు, వాళ్ళకి ఏం పని లేదని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు శివాజీ గురించి మాట్లాడినా, గరికపాటి గారి గురించి మాట్లాడినా, హిందూ దేవీ దేవతల గురించి మాట్లాడినా, ఇవన్నీ కూడా చెప్పనలవిగా, అంటే మనం మాటల్లో చెప్పలేం అతను చేసినటువంటి కామెంట్.